అస్సాం మీద చాలా పెద్ద కుట్ర జరగబోతుంది. భారతదేశం మొత్తం మీద ఈ విదేశాల నుండి వచ్చిన చొరబాటుదారులు తిప్పి పంపనీయకుండా ఉండేందుకోసం ఒక కొత్త ఎత్తుగడ ప్రారంభించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు అక్కడ ఏదైతే మన వెస్ట్ బెంగాల్‌లో స్థిరత్వం ఏర్పాటు చేసుకుంటూ ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తుంటారు. అట్లాంటోళ్ళు అస్సాంకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అస్సాం ప్రభుత్వం ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ వచ్చాక వాళ్ళని తిప్పి పంపించే ప్రయత్నం ప్రారంభించారు. అక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల చేస్తున్నారు. అక్కడ ఒక 5% 3% అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పంపించడానికి కష్టపడట్లేదు. కానీ అస్సాంలో 30-40% ఉన్న చోట కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి చోట్లకి పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళందరినీ కావాలని అస్సాంకు పంపిస్తున్నారు. రైళ్ళన్నీ నిండిపోతున్నాయి. పర్టికులర్గా ఇట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎక్కడైతే వీళ్ళని తరిమేస్తున్నారో ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు. అంటే ఓవరాల్గా ఒక అలజడి సృష్టించే కుట్ర జరుగుతోంది. ధర్నాలు, ఆందోళనలు, రాళ్ళు వేయడాలు ఇట్లాంటివి చేస్తారు. ఆ టైంలో కాల్పులు జరిగితే ఎవరైనా పోయారంటే అదిగో చూసారా జెనోసైడ్ అన్నటువంటి ప్రచారాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. భారతదేశం భారీ కుట్రకి సిద్ధంగా ఉండాలా.